ఏపీకి 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. పొదుపు పాటిస్తారు అన్న మంచి పేరు ఆయనకుంది. ఆర్భాటాల విషయంలో సైతం ఆచితూచి ఉంటారు. పనిలో ముందు ఉండే ఆయన వేతనంలో మాత్రం వెనుకబడ్డారు. అసలు చంద్రబాబు ఎంత జీతం తీసుకుంటారో అనే అనుమానం అందరిలోనూ ఉంటుంది. అధికారుల మాదిరిగానే రాష్ట్ర ముఖ్యమంత్రికి జీత భత్యాలు ఉంటాయి. దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ ముఖ్యమంత్రులు వేతనాల్లో ముందున్నారు. వారి తర్వాత చంద్రబాబు నిలిచారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల జీత భత్యాలు ఒకేలా ఉండవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. వారి రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రతి ముఖ్యమంత్రికి వాహనంతో పాటు భద్రతా సౌకర్యం ఉంటుంది. వీరు దేశ విదేశీ పర్యటనకు వెళ్లొచ్చు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత విమానాలను, హెలికాప్టర్లను కలిగి ఉంటాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో సీఎంతో పాటు గవర్నర్ కూడా ప్రత్యేక హక్కులుంటాయి. సమయం ఆదా చేయడానికి ఈ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను ఎక్కువగా వాడుతుంటారు. రాష్ట్రంలో పర్యటనకు హెలికాప్టర్, రాష్ట్ర బయట ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వేతనాన్ని 3,35,000గా నిర్ణయించారు. అదనంగా ఉండే సౌకర్యాలు అన్నీ ఉంటాయి. ఇటీవల ఒడిశా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మోహన్ చరణ్ మాంఝీకి 1.60 లక్షల వేతనంగా నిర్ణయించినట్లు ఒడిశా ప్రభుత్వం చెప్పింది. అతి తక్కువ వేతనం త్రిపుర ముఖ్యమంత్రికి ఇస్తున్నారు. ఆయన జీతం అక్షరాల 1,05,000 రూపాయలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జీతం 4,10,000. దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణ సీఎం ఉంటారు. ఈ విషయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ సీఎంకు 4,10,000, ఆంధ్రప్రదేశ్ సీఎంకు 3,35,000, గుజరాత్ సీఎంకు 3,21,000, హిమాచల్ ప్రదేశ్ సీఎంకు 3,10,000, హర్యానా సీఎంకు 2,88,000, జార్ఖండ్ సీఎంకు 2,55,000, ఢిల్లీ సీఎంకు 3,90,000, ఉత్తరప్రదేశ్ సీఎంకు 3,65,000, మహారాష్ట్ర సీఎంకు 3,40,000, పశ్చిమ బెంగాల్ సీఎంకు 2,10,000, ఉత్తరాఖండ్ సీఎంకు 1,75,000, రాజస్థాన్ సీఎంకు 1,75,000, ఒడిశా సీఎంకు 1,60,000, మేఘాలయ సీఎంకు 1,50,000, అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు 1,33,000, అస్సాం సీఎంకు 1,25,000, తమిళనాడు సీఎంకు 2,05,000, కర్ణాటక సీఎంకు 2 లక్షలు, సిక్కిం సీఎంకు 1,90,000, కేరళ సీఎంకు 1,85,000, మణిపూర్ సీఎంకు 1,20,000, నాగాలాండ్ సీఎంకు 1,10,000, త్రిపుర సీఎంకు 1,05,500, మధ్యప్రదేశ్ సీఎంకు 2,30,000, ఛత్తీస్గఢ్ సీఎంకు 2,30,000, పంజాబ్ సీఎంకు 2,30,000, గోవా సీఎంకు 2,20,000, బీహార్ సీఎంకు 2,15,000 వేతనం అందుతుంది.